ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో శుభోదయం. అందరూ బాగున్నారండి? అనుదినము దేవుని వాక్యంలోను ప్రార్థనలోను వెనుకడుగు వేయక మెలకువగా ఉండాలని మిమ్మల్ని అందరినీ దేవుని పేరిట బలపరుస్తున్నాను. ఈరోజు జీవాహారం కీర్తనలు 51వ కీర్తన 10వ వచనము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఆమేన్. Psalms chapter 51 verse 10. Create in me a clean heart, O God, and renew a right spirit within me. ఆమేన్. రాజైన దావీదు గారు నాతాను ప్రవక్త వచ్చి ఆయనను గద్దించినప్పుడు, ఆయన యుద్ధకు వచ్చి ఆయన చేసిన పాపమును తెలియజేసినప్పుడు పశ్చాత్తాపంతో రాసినటువంటి కీర్తన ఇది. దావీదు మహారాజు తన తప్పును తెలుసుకొని, దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయమని ఆయనకు మొరపెడుతూ ఉన్నాడు. శుద్ధ హృదయము కలిగి ఉన్నావా? స్థిరమైన హృదయము దేవుని పట్ల కలిగి ఉన్నారా? ఒకవేళ లేనట్లయితే ఇవాళ మీరు కూడా దావీదు వలె ఆయనకు ఎలుగెత్తి మొరపెట్టండి. Blessed are those who are having a clean heart, for they shall see God. శుద్ధ హృదయం కలవారు దేవుని చూచెదరని కొండ మీద ప్రసంగంలో దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క ప్రసంగము మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. మనుషులుగా మనందరం కూడా శోధనలో పడిపోవడము చాలా సర్వసాధారణం. శోధనలు వచ్చుట పాపము కాదు, కానీ శోధనలకు లొంగిపోవుట పాపము. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోయావా? ఆయన ఎదుట మోకరిల్లి ప్రార్థించి నీ హృదయాన్ని కుమ్మరించి ఎన్ని రోజులైంది? ఏదైనా ఒక తప్పు చేసినందువల్ల సాతాను నిన్ను పదే పదే అవమానానికి గురి చేస్తుందా? నీ మీద నేరారోపణ చేస్తుందా? నీవు నీ యొక్క మనస్సాక్షితో మొత్తబడిన వాడిగా ఉంటున్నావా? దయచేసి ఈ ఉదయకాలమున దేవుణ్ణి అడుగు. దేవా, నా యందు శుద్ధ హృదయం కలగజేయ ప్రభు, నూతన హృదయం, స్థిరమైన హృదయం కలగజేయమని ప్రార్థిస్తాం. దావీదు ఈ యొక్క తప్పు పాపము చేసిన తర్వాత కూడా ఆయన దేవుని క్షమించమని అడగడానికి ఏమాత్రము సందేహించట్లేదు. నేను ఈ తప్పు చేశాను కదా, నీవు ఇంకా దేవునితో వెళ్ళడానికి నీకు అర్హత లేదు అని సాతాను చేస్తున్నటువంటి నేరారోపణల నుంచి ఆయన తప్పించుకున్నాడు. శోధనలో ఇంకా పడిపోలేదు. దేవుని సన్నిధికి రాకుండా ఆయన ముఖము చాటు చేయలేదు. వెంటనే ఆయన తప్పును తెలుసుకుని ప్రభు ఎదుట సాష్టాంగ పడుతున్నాడు. ప్రభు, నా పాపం అంతా కూడా కడిగివే, నేను పవిత్రునగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపు, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగు తండ్రి అని ఆయన అడుగుతున్నాడు. స్థిరమైన మనస్సు. దేవుడు నిన్ను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడేమో. ఈ ఉదయకాలమున నీ హృదయమును కఠినము చేసుకోవాలి. దేవుడు సెలవిస్తున్నాడు, వెచ్చగానైనా ఉండు లేదా చల్లగా అయినా ఉండు, ఉలివెచ్చగా ఉండొద్దు. ఉన్నట్లయితే నేను నోట్లో నుంచి నువ్వు ఉమ్మేస్తానంటున్నాడు. ఉమ్మి వేస్తానని దేవుడు అంటున్నాడంటే ఇంతవరకు నువ్వు ఎక్కడున్నావు? ఆయన నిన్ను తన కడుపులో దాచుకున్నాడు. ఇంకా మారుతావని నీ కోసము నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే ఇటువంటి అనేకుల కొరకు దేవుని రాకడ ఆలస్యమవుతున్నదని ప్రభు సెలవిస్తున్నాడు కదా. ఇంకెంతకాలమైనా వెయిట్ చేయాలి? మరణించిన నీతిమంతులందరూ ఘోషిస్తున్నారు, ప్రభు ఎప్పుడు మాకు న్యాయం తీరుస్తావు, త్వరగా రమ్ము మరణాత అని పిలుస్తున్నారు. దేవుడు నీ కొరకు, మారు మనసు పొందని నీ కొరకు ఆయన ఆలస్యం చేసినాడు. కానీ సమయం ఆసన్నమవుతున్నది. ప్రభు త్వరలో రానయ్యున్నాడు. దేవుని ఎదుట స్థిరమైన హృదయం కలిగి ఉండినట్లుగా, నూతన హృదయం కలిగినట్లుగా దేవుని నువ్వు పశ్చాత్తాపడుతున్నావా? దావీదు తను చేసిన పాపం నుంచి పశ్చాత్తాపం పొందుకున్నాడు. దేవుని చేత మరలా ఎన్నో వాగ్దానాలు పొందుకున్నాడు. దేవుని ప్రేమను రెండింతలుగా అనుభవించగలిగాడు. దావీదు ఒక గొప్ప కీర్తనకారుడు మాత్రమే కాదు, ఒక గొప్ప రాజు మాత్రమే కాదు, ఒక గొప్ప గాయకుడు మాత్రమే కాదు, దేవుని సేవకుడు, ఒక గొప్ప ప్రవక్త, క్రీస్తుని గురించి ప్రవచించినవాడు. నీ శత్రువులను నీ పాదపీఠం కింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వము కూర్చుండువని ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చను అంటూ యేసుప్రభుని గురించి ప్రవచించి ఉన్నారు. అంత గొప్ప ప్రత్యక్షతను ఆయన పొందుకున్నాడు. నీవు కూడా రెన్యూ అవ్వాలి. నీ యొక్క శోధనలో, నీ యొక్క బాధలో పడిపోయిన స్థితి నుండి మరలా అంతకు రెండంతలుగా దేవునిలో ముందుకు రావాలి. నీ యొక్క ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందాలి.
అప్పుడు దేవుడు నీకు కూడా ప్రత్యక్షతను దయచేస్తాడు. ఏ వ్యక్తి కూడా దేవుని ఎదుట విరవబడకుండా ఆయన ప్రత్యక్షతను పొందుకోలేదు. ప్రతిరోజు దేవునిలో ఒక స్థిరమైన ప్రణాళిక కలిగి ఉండాలి, ప్రార్థించాలి, బైబిల్ చదవాలి, వాక్యములు ధ్యానించాలి అని అనుకుంటూనే ఉన్నావు, కానీ పడిపోతూ ఉన్నావు. నీ మొబైల్లో నేను దేవుని వాక్యమే చూస్తానని అనుకుంటున్నావు, కానీ అందులో అనవసరమైనవి 100 చూస్తే దేవునికి సంబంధించినవి 10 మాత్రమే చూస్తున్నావు. దీనిని అధిగమించాలని అనుకుంటున్నావు, కానీ అధిగమించలేకపోతున్నావు. నీలో ఒక స్థిరమైన మనసు లేక చంచల స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క స్థితిని మార్చమని దేవుని సన్నిధికి రా. దేవుడు నీకు స్థిరమైన మనసు నూతనంగా పుట్టిస్తాడు. అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మతో నిన్ను లీడ్ చేస్తాడు. ప్రతి చోట నీకు సహాయం చేసి నిన్ను నడిపిస్తాడు. దేవుడి వాక్యంను మీ అందరి జీవితాలు నెరవేర్చుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ దినం అంతయు ప్రభువా, ఎవరెవరైతే ఏ పనులు చేపట్టబోచున్నారో, ఎవరెవరైతే ప్రయాణాలు మొదలుపెట్టున్నారో వారికి సహాయం చేయండి. క్షేమంగా వారిని నడిపించండి. చేపట్టబో ప్రతి పనులను విజయం దయచేయండి. అనారోగ్య సమస్యలతో ఉన్న వారికి ఆరోగ్యమును దయచేయండి. లేమిలో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. జాబ్స్ లేక కెరియర్లో ఎటు దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి సహాయం చేయండి. కుటుంబాల్లో శాంతి సమాధానము లేక గొడవలతో సతమతమవుతున్న కుటుంబాలు ఉన్నాయి ప్రభా, సహాయం చేయండి. నీ ప్రేమతో, ఐక్యతతో, శాంతి సమాధానంతో కుటుంబాలను కట్టండి ప్రభా. దేశాన్ని, రాష్ట్రమును, గ్రామాలను దీవించండి. సంఘములను, సంఘ కాపలను, మిషనరీలను, ఎవాంజలిస్టులను దీవించండి. సేవ నూరంతలుగా విస్తరించడానికి సహాయం చేయండి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ మీ సన్నిధిలో సమర్పిస్తూ త్వరలో రాబోచున్న నా యేసునామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Have a great day everyone.